మనం ఏదైనా జాబ్ ఇంటర్వ్యూస్‌కెళ్తున్నప్పుడు, లేదు స్టూడెంట్స్ లైఫ్‌లో లైక్ వాళ్ళు ఎగ్జామ్‌కి ముందు, లేదంటే సెమినార్స్ ఆర్ ప్రెజెంటేషన్స్ ఇచ్చే కన్నా ముందు, లేదు హెల్త్ ఇష్యూస్ ఎక్కువున్నప్పుడు ఆర్ ఫినాన్షియల్ స్ట్రెసెస్ ఎక్కువున్నప్పుడు మనం యాంగ్జైటీకి గురవుతా ఉంటాము. యాంగ్జైటీ అనేది ఒక కాంప్లెక్స్ ఎమోషనల్ స్టేట్. అక్కడ మనం భయపడతా ఉంటాము, లేదు టెన్షన్ పడతా ఉంటాము, లేదంటే దిగులుగా ఉంటాము. ఫిజికల్ సింప్టమ్స్‌కొచ్చేసరికి మనకి చెమట రావడము, లేదంటే హెడేక్ పెరగడము, లేదు నిద్ర పట్టకపోవడం ఇలాంటివి జరుగుతా ఉంటాయి. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే, యాంగ్జైటీ అనేది మన పాస్ట్ ఈవెంట్స్ వల్ల వస్తది. లైక్ లెట్స్ సే ఒక 3 ఇంటర్‌వ్యూస్ ఫెయిల్ అయ్యామనుకోండి. ఫోర్త్ ఇంటర్‌వ్యూకెళ్తున్నప్పుడు మన మైండ్ చెప్తా ఉంటది. ఇది కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంది అని చెప్పేసి. సో, ఎప్పుడైతే మన ఫ్యూచర్ ఎక్స్‌పెక్టేషన్స్ మన పాస్ట్ అవుట్‌కమ్స్‌ని లింక్ చేయమో, అప్పుడు యాంగ్జైటీ రావడానికి ఛాన్స్ చాలా తక్కువుంటది. సో, అదర్ సొల్యూషన్స్ ఇంక్లూడ్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయొచ్చు. లేదు అంటే ఒక షార్ట్ వాక్‌కెళ్ళినప్పుడు గానీ, లేదు మనం మైండ్‌ఫుల్ మూమెంట్. సో, ప్రెజెంట్ స్టేట్‌లో ఉండి థాట్స్‌ని గమనిస్తూ వితౌట్ జడ్జింగ్ మన థాట్స్‌ని గమనిస్తా ఉంటే మనకి యాంగ్జైటీ తగ్గుతా ఉంటది. వచ్చినప్పుడు మనం ఈ 5, 4, 3, 2, 1 టెక్నిక్ అనేది ట్రై చేయొచ్చు. 5, 4, 3, 2, 1 టెక్నిక్ ఏం చెప్తదంటే, సో, మన చుట్టూ ఒక 5 థింగ్స్‌ని చూడమని చెప్తది. 4 థింగ్స్‌ని టచ్ చేయమని చెప్తది. 3 థింగ్స్‌ని వినాలి. లైక్ సౌండ్స్‌ని, డిఫరెంట్ సౌండ్స్‌ని. ఏవైనా 2 థింగ్స్‌ని స్మెల్ చేయాలి. అండ్ ఒక థింగ్‌ని టేస్ట్ చేయాలి. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే, మన థాట్స్ నుంచి మనం ప్రెజెంట్ స్టేట్‌కి వస్తాము. ఆర్ మన థాట్స్ ఫ్లోకి బ్రేక్ పడతదనమాట ఈ టెక్నిక్ వల్ల. అండ్ మనకెప్పుడైనా ఈ బాడీ మైండ్ కనెక్షన్ గురించి ఐడియా ఉంది అంటే లైక్ యాంగ్జైటీ నుంచి తప్పించుకోవడానికి చాలా ఛాన్స్ ఉంది. సో, మన నెక్స్ట్ వీడియోస్‌లో బాడీ మైండ్ కనెక్షన్ గురించి చెప్పుకుందాం.